పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి, విఎంఆర్డీఏలో ఏకపక్ష వైఖరి, కమిషనర్ నిర్ణయాలపై సర్వత్రా విస్మయం, సిపియుని బదిలీ, రిలీఫ్ మాత్రం నో, జాయింట్ కమిషనర్ సరెండర్ వెనుక ఆంతర్యం ఏమిటి? విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ షార్ట్కట్లో విఎంఆర్డీఏ. ఇక్కడ జరుగుతున్న వింతలు విశేషాలు చూస్తే ఎక్కడైనా ఇలాంటివి జరుగుతాయా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కింద అధికారులంతా పాపం ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆవేదనలో ఉంటున్నారట. ఆయన పోకడలు చూస్తుంటే చాలా వరకు అందరికీ భయమేస్తుందట. నేనే రాజు నేనే మంత్రి, నేను చెప్పిందే శాస్త్రం అన్న చందనాల తీరుంటుందని విఎంఆర్డీఏలో టాక్ నడుస్తుంది. నిజమే, కమిషనరే సుప్రీం కావచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యం. అలాంటి ప్రజాస్వామ్య సమాజ జీవితంలో చాలా వరకు కమిషనర్ చెప్పిందే వేదం అంటే ఎలా అంటుంది అడుగుతుంది అక్షర శిల్పం. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ప్రస్తుత పరిణామాలు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు కీలక బదిలీ అయిన అధికారులను రిలీవ్ చేయకుండా ఉంచుతూ మరో అధికారిని సరెండర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కమిషనర్ ఎన్ తేజ్ భరత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సంస్థలో చర్చనీయాంశం అవుతున్నాయి. సంస్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రాధాన్యతకే చోటు కల్పిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా జాయింట్ కమిషనర్ రమేష్ను సరెండర్ చేసిన తీరు, అలాగే చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్పా బదిలీ వ్యవహారంలో అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తుంది. విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ను సోమవారం సరెండర్ చేయడం వెనుక కమిషన్ ఏకపక్ష నిర్ణయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించారని, ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించారని సాకులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిర్ణీత పనివేళలను పాటించడం తప్పెలా అవుతుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జాయింట్ కమిషనర్తో వివాదాల్లో చోటు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్ణీత సమయం దాటిన తర్వాత వ్యక్తిగత కార్యకలాపాలకు వెళ్లడంపై కమిషనర్ సీరియస్ అవ్వడం ఏంటని అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. సమయపాలన లేకుండా సెలవు రోజుల్లోనూ సమీక్షల పేరుతో గంటల తరబడి సమావేశాలు నిర్వహిస్తుండాలని ఇతర అధికారులు తప్పుపడుతున్నారు. చిన్న చిన్న అంశాలను సాకుగా భూతద్దంలో చూపించి ఆయనపై వేటు వేయడం కక్షపూరిత చర్యగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విఎంఆర్డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్పా విషయంలో కమిషనర్ తీరు మరీ వింతగా ఉంది. ప్రభుత్వం ఆమెను సిఆర్జీఏ జాయింట్ డైరెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కమిషన్ మాత్రం ఆమెను రిలీవ్ చేయడం లేదు. అసలు ప్రభుత్వం పంపిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆమెను ఇక్కడే ఉంచడం వెనక బలమైన కారణాలున్నాయనే ప్రచారం జరుగుతుంది. కొత్తగా రాబోయే సియూపీని సచివాలయంలో మంచి హోల్డ్లో ఉన్నట్లు సమాచారం. కొత్త అధికారి ఇక్కడికి వస్తే విఎంఆర్డీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న లావాదేవీలు ప్రభుత్వం పై స్థాయి పెద్దలకు తెలిసిపోతుందనే భయం కమిషనర్ను వెంటాడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శిల్ప తన వద్దే ఉంటే తనకు అనుకూలంగా పనులు జరుగుతాయనే భావనతో ఆమెను రిలీవ్ చేయకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. పారదర్శకతకు మారుపేరుగా ఉండాల్సిన ఉన్నతాధికారులు ఇలా బదిలీలను అడ్డుకోవడం సంస్థ ప్రతిష్టను మసకబారుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ తీసుకుంటున్న ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారుల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. ఒకరిని టార్గెట్ చేసి సరెండర్ చేయడం, మరొకరిని చట్టవిరుద్ధంగా కొనసాగించడం వంటి చర్యల వల్ల కింది స్థాయి సిబ్బందులు కూడా భయోందోళన నెలకొన్నాయి. విశాఖ వంటి మెట్రోపాలిటన్ నగరం అభివృద్ధికి ప్రణాళికలు రచించాల్సిన ప్లానింగ్ విభాగం ఇప్పుడు రాజకీయాలు, పైరవీలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలనే ధిక్కరిస్తూ కమిషనర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో విఎంఆర్డీఏలో పరిపాలన పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.